వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విశ్వం విశ్వం చాలా శక్తివంతమైంది. ఈరోజు విశ్వం మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే, ఎప్పుడైనా మీరు గమనించారా, మీ జీవితంలో మీకు తెలియకుండానే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మీ మనసులో అనుకున్న పాట బయటకు వినపడటం అంటే ఒక సంఖ్య పదే పదే చూడటం లేదా ఒక కళ నిజం కావటం లాంటివి. వీటిని మీరు కేవలం యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలాగా భావించి వదిలేస్తారు. కానీ నిజం చెప్పాలంటే అవి కేవలం యాదృచ్ఛిక సంఘటనలు కాదు. యూనివర్స్, విశ్వం మనతో మాట్లాడడానికి పంపే సంకేతాలు. ఈరోజు మనం ఆ సంకేతాలను ఎలా గుర్తించాలి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, మన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోలో చెప్పినటువంటి విషయాలు మీకు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తాయండి. ఒక కొత్త టాపిక్లోకి వచ్చేద్దాం. మన విశ్వం అంటూ ఉంటాం కదా. ముందుగా విశ్వం అంటే ఎవరు? విశ్వం అంటే యూనివర్స్. విశ్వం అంటే కేవలం ఈ భూమి, ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు కాదు. విశ్వం అంటే ఒక మహాశక్తి. ఈ శక్తి మన అందరిలో కూడా, మన చుట్టూ ఉన్న ప్రతి అణువులో కూడా ఉంటుంది. దీనినే మనం దేవుడు అని, ప్రకృతి అని కూడా అంటూ ఉంటాం, లేదా యూనివర్స్ ఎనర్జీ అంటూ ఉంటాం. ఈ శక్తి మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. మనం అడిగిన ప్రశ్నలకు, మన సందేహాలకు సమాధానాలు పంపించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ శక్తి రూపం ఉండదు, హద్దులు లేవు. అది ప్రతి జీవిలో కూడా, నిర్జీవ వస్తువులో, ప్రతి ఆలోచనలో కూడా, ప్రతి భావంలో నిండి ఉంటుంది. దీనిని కొన్ని సంస్కృతులతో బ్రహ్మం, పరమాత్మ లేదా దివ్య చైతన్యం, డివైన్ కాన్షియస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ శక్తి మన లైఫ్లో నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. మనకు ఎదురయ్యే ప్రతి అనుభవం, ప్రతి సంఘటన ఈ శక్తి యొక్క భాగమే. మన ఆలోచనలు, మాటలు, మన పనులు ఈ విశ్వం శక్తితో అనుసంధానమై ఉంటాయి. మనం ఒక మంచి పని చేసినప్పుడు ఆ ఆలోచన విశ్వంలోకి వెళుతుంది. అదేవిధంగా మనం ఏదైనా కోరుకున్నప్పుడు విశ్వం ఆ కోరికను నెరవేర్చడానికి మార్గాలను సృష్టిస్తుంది. దీనినే ఆకర్షణ సిద్ధాంతం లేదా లా ఆఫ్ అట్రాక్షన్ అని కూడా అంటూ ఉంటారు. అయితే విశ్వం మనతో ఎలా సంభాషిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. విశ్వం మనతో ఒక స్వచ్ఛమైన భాషలో మాట్లాడదు. అది మనకు సంకేతాల ద్వారా, అనుభవాల రూపంలో, మనసులో కలిగే భావాల రూపంలో సందేశాలను పంపుతూ ఉంటుంది. మనకు కావలసిన మార్గదర్శకత్వం, ప్రేమ, రక్షణ వంటివి ఈ సంకేతాల ద్వారానే లభిస్తాయి. ఉదాహరణకు, మీకు ఒక సమస్యను పరిష్కారం కోసం ఆలోచిస్తున్నప్పుడు అకస్మాత్తుగా మీరు చదువుతున్న పుస్తకంలో ఒక వాక్యం ఆ సమస్యకు సమాధానంగా కనిపించవచ్చు. మీకు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక స్నేహితుడు మీకు సరిగ్గా ఆ సమయంలో సరైన సలహా ఇవ్వకపోవచ్చు. మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు మీకు హఠాత్తుగా ఒక కొత్త ఆలోచన తట్టవచ్చు. ఇవన్నీ కూడా విశ్వంనకు పంపే సంకేతాలు. మనం ఇలాంటి సంకేతాలను అర్థం చేసుకొని వాటిని అనుసరించి మన జీవితం మరింత సాఫీగా, ఈజీగా, సంతోషంగా సాగుతుంది. ఇలాంటివి మరిన్ని ఖచ్చితంగా సంకేతాలను మనం చూద్దాం. మొదటిది, ఒక పాట పదే పదే మనకు వినపడటం. మీరు రేడియోలో కూడా, టీవీలో కూడా, షాప్కి వెళ్ళినప్పుడు ఒకే పాటను పదే పదే వింటున్నారా? ఆ పాటలోని పదాలు మీకు ఏదైనా విషయాన్ని గుర్తు చేస్తున్నాయా? ఆ పాట మీ ప్రస్తుత జీవితంలో ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం కావచ్చు. ఉదాహరణకు, మీరు పనిని చేయాలా, వదిలేయాలా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మీకు ముందుకు వెళ్ళు అనే ఒక అర్థం వచ్చే పాట విశ్వం మీకు ముందుకు వెళ్ళమని చెబుతూ ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఇక రెండవది, కలలో కనిపించే సంకేతాలు. మన కలలు చాలా శక్తివంతమైనవండి. అవి మన మనసులో ఉన్న భయాలను, కోరికలను, మనకు తెలియని విషయాలను బయట పెడుతూ ఉంటాయి. కలలో కనిపించే జంతువులు, ప్రదేశాలు లేదా వ్యక్తులకు ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం అనేది ఉంటుంది. పాము కలలో కనిపిస్తే అది సాధారణంగా ఒక పెద్ద మార్పుకు లేదా కొత్త జీవితానికి సంకేతం. గాలిలో ఎగరటం లాంటివి కనిపిస్తే గనక మీ జీవితంలో స్వేచ్ఛగా, సంతోషంగా ఉన్నటువంటి ఒక జీవితం అని అర్థం. నీరు కలలో కనిపిస్తే మీ భావోద్వేగాలను చూపిస్తుంది అని అర్థం. ప్రశాంతమైనటువంటి నది మీ మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అని అర్థం. తుఫాను అయితే మీరు చాలా గంధర్వంలో ఉన్నారు అని అర్థం. మీకు ఏ కల వచ్చిందో జాగ్రత్తగా ఒక్కసారి గుర్తు చేసుకొని దాని అర్థం ఏంటో తెలుసుకుంటే మీకు సరైన మార్గం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా
విశ్వం మీకు పంపే సంకేతాలు, ఆ సంకేతాలను మీరు అనుకూలంగా మార్చుకొని ముందుకు వెళ్ళొచ్చు. మీకు సరైన మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక మూడవది, పదే పదే ఒక సంఖ్య కనిపించడం అంటే, ఒక నెంబర్ కనిపించడం అంటే ఇలా ఎప్పుడైనా గమనించారా? మీరు గడియారంలో చూసినప్పుడు 1 1 1 1 2 లేదా ఫోన్ నెంబర్లో బిల్లులో కానీ 3 4 ఇలాంటి సంఖ్యలు అన్నమాట పదే పదే కనిపిస్తూ ఉంటే వీటిని ఏంజల్స్ నెంబర్ అంటారు. ప్రతి సంఖ్యకు ఒక ప్రత్యేకమైన అర్థం అనేది ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం. లేదా 11 1 1 ఒకటో ఆలోచనలు విషయాలు నిజమయ్యే సమయం ఆసన్నమైంది అని అర్థం. మీ ఆలోచనలలో పాజిటివ్గా ఉంచుకోవాలి. మీరు సరైన మార్గంలో ఉన్నారు, మీ పనులు విజయవంతంగా ఉన్నాయి అంటే 2 కనిపిస్తుంది. విజయం వైపు సాగుతున్నారు అని అర్థం 2 కనిపిస్తాయి. నమ్మకంతో వెళ్ళండి ముందుకు. అలాంటప్పుడు ఒక దైవశక్తి కూడా మీకు అండగా ఉంది. ఈ కష్టాలన్నీ అవసరం లేదు అని అర్థం. ఇక నాలుగవది, మీకు కనిపిస్తే రక్షణ కనిపిస్తుంది. రక్షణలో ఉన్నారు, భయం లేకుండా ముందుకు సాగండి అని అర్థం. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది, దానికి సిద్ధంగా ఉండండి అని. ఒక 5, ఇక 5 ఇక ఇదే మీ జీవితంలో సమతుల్యతను సాధించమని, కేవలం భౌతిక విషయాలపై కాకుండా మీ ఆధ్యాత్మికపై కూడా దృష్టి పెట్టమని విశ్వం ఇచ్చే సందేశం. 6 ఇక 7 అంటారా, ఇది అదృష్టం మీ వైపు ఉందని అర్థం. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి అని చెబుతుంది. ఇక 8వది, మీ జీవితంలో ఆర్థికపరమైన అదృష్టం రాబోతుంది, ధనం మీకు లభిస్తుందని చెబుతుంది. మీ జీవితంలో ఒక ముఖ్యమైన దశ ముగిసి కొత్త ప్రారంభాలను సిద్ధంగా ఉండమని విశ్వం మీకు సంకేతాలను పంపుతుంది. మీకు పదే పదే ఒక సంఖ్య కనిపిస్తే దాని అర్థం ఏంటో తెలుసుకొని మీ జీవితంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక 4వది, పక్షి ఈకలు కనిపించడం. మీరు అనుకోకుండా ఒక పక్షి ఈకను చూసారా? కలలో ముఖ్యంగా మీరు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం. నా కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఇలాగనే జరిగి ఈ ఈక విశ్వం నుండి వచ్చిన సంకేతమని తెలుసుకోండి. పక్షి ఈకలు సాధారణంగా దేవదూతల రక్షణకును సూచిస్తాయి. తెల్లని పక్షి ఈక కనిపిస్తే మీతో దైవశక్తి ఉంది అని అర్థం, మీరు సురక్షితంగా ఉన్నారు అని అర్థం. నల్లని ఈక కనిపిస్తే మీకు మంచి శక్తి తోడుగా ఉందని గుర్తుంచుకోండి. బూడిద రంగు ఈక కనిపిస్తే మీ జీవితంలో ప్రశాంతత, బ్యాలెన్స్ అవసరమని అర్థం చేసుకోండి. ఇక 5వది, పునరావృతమయ్యే సంఘటనలు. విశ్వం పంపేటువంటి అత్యుత్తమైన శక్తి పైన సంకేతాలతో ఇది ఒకటి. ఉదాహరణకు, మీరు ఒక పుస్తకంలో చదివిన విషయాన్ని అదే రోజు ఒక స్నేహితుడు మీకు చెప్పడం, లేదా మీరు చూడాలనుకున్న సినిమా టీవీలో అనుకోకుండా రావటం లాంటివి. ఈ సంవత్సరం అయ్యే సంఘటనలు మీకు సరైన మార్గంలో ఉన్నాయని, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం మీకు లభించిందని చూసి విశ్వం పంపే సంకేతాలు గుర్తించండి. అవి ఎంత ముఖ్యమో వాటిని సరైన రీతిలో మీరు అర్థం చేసుకుంటే అది మీకు చాలా చాలా లాభాన్ని తెచ్చిపెడుతుంది. సంకేతాలు కేవలం సమాచారాన్ని మాత్రమే కాదు, మన జీవితాన్ని మార్గదర్శకంగా కూడా అందిస్తాయి. మీ చుట్టూ జరిగే ప్రతి చిన్న విషయాన్ని గుర్తించండి, గమనించండి. పదే పదే కనిపించే సంఖ్యలు, పక్షులు, ధ్వనులు, కలలో కనిపించే దృశ్యాలు, లేదా ఒక వ్యక్తి అనుకోకుండా చెప్పే మాటలు, ఇలాంటివన్నీ కూడా ఉదాహరణలుగా తీసుకోండి. ఈ సంఘటనలు కేవలం యాదృచ్ఛికంగా జరిగినవి కాదు, వాటి వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించండి. ఈ సంకేతాలు ఒక డైరీలో కూడా రాసుకొని మీ జీవితంలో ఎప్పుడూ కనిపించాయి. ఆ సమయం ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నారు అనే విషయం కూడా విశ్లేషించవచ్చు. ఇలా చేయడం ద్వారా ఒక స్పష్టమైన అవగాహన అనేది వస్తుంది. విశ్వం పంపే సంకేతాలు మీ అంతరాత్మ ద్వారా మీ వద్దకు వస్తాయి. ధ్యానం, యోగం లేదా నిశ్శబ్దంగా కూర్చొని మీ మనసులో కలిగే ఆలోచనలకు మీ భావాలను గమనించండి. మీ అంతరాత్మ చెప్పే మాటల ద్వారా చాలా శక్తివంతమైనవి. మీరు ఒక సమస్య గురించి ఆలోచిస్తున్నప్పుడు అకస్మాత్తుగా మీరు ఒక పరిష్కారం తడితే కనుక మీకు విశ్వం పంపే సంకేతం. మీ అంతరాత్మను నమ్మడం నేర్చుకోండి. ఆ తర్వాత అవి ప్రశ్నలు అడగడం అంటే ఆకస్మిక్ క్వశ్చన్. మీకు ఏదైనా ఒక విషయంలో స్పష్టత కావాలనుకుంటే కనుక విశ్వాన్ని అడగండి. నాకు సరైన ఉద్యోగం దొరుకుతుందా, లేదా ఈ నిర్ణయం నాకు మంచిదా అని మనసులో బలంగా అనుకోండి. అప్పుడు విశ్వం మీకు సంకేతాల రూపంలో సమాధానం అనేది పంపిస్తుంది. మీరు అడిగిన ప్రశ్నకు సరిపోయే సంకేతాలు కనిపించినప్పుడు అది మీకు సరైన మార్గాన్ని చూపించినట్లే. ఉదాహరణకు, ఉద్యోగం గురించి అడిగినప్పుడు అనుకోకుండా ఒక ఉద్యోగ ప్రకటన మీకు కనపడటం,
మీ ఉద్యోగం గురించి ఒక పాట వినపడడం లాంటివి జరగవచ్చు. మరొక ముఖ్యమైన విషయం, నమ్మకంతో ఉండటం అంటే ట్రస్టింగ్ ద ప్రాసెస్. విశ్వం పంపే సంకేతాలు ఎల్లప్పుడూ మనకు కావలసినవి కాకపోవచ్చు. కొన్నిసార్లు మనం ఆశించినవి దానికంటే భిన్నంగా సంకేతాలు కూడా లభిస్తాయి. అలాంటి సమయంలో నిరుత్సాహపడకుండా యూనివర్స్ పంపే మార్గాన్ని నమ్మాలి. ఒకవేళ మీరు ఏదైనా తప్పు నిర్ణయం తీసుకున్నట్లయితే విశ్వం మిమ్మల్ని ఆ మార్గం నుండి వెనక్కి వెళ్ళించడానికి ప్రయత్నిస్తుంది. అయితే విశ్వం పంపే సంకేతాలను నమ్మకంతో స్వీకరించండి. ఏదైనా సరే నమ్మకంతో ఉంటే అవి ఖచ్చితంగా మన జీవితంలో నిజమవుతాయి. ఇక విశ్వం దగ్గర కానీ యూనివర్స్ దగ్గర కానీ మనకు సహాయం చేసిన ఎవరైనా సరే కృతజ్ఞతా భావంతో ఉండి, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ నగలు, డబ్బు, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, అవకాశాలు అన్నీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. విశ్వం చాలా శక్తివంతమైనది. విశ్వం చాలా చాలా శక్తివంతమైనది.